పెద్ద మాట్లాడండి. ఇది ఏమి డిస్కషన్ అనవసరం. ఇంకా మనం ఆల్రెడీ రూలింగ్ ఇచ్చాం కదా. విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామం మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి, ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దానికి తెలియజేస్తూ ఒకటే డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫరూక్ గారు సభాపతిగా చేశారు, మీరు కూడా మాట్లాడండి. మీరు మాట్లాడేది మా సార్. మీకు నాకు చాలా అనుబంధం, 40 సంవత్సరాలు సార్. ఎవరు నన్ను ఇట్లా రాస్తాడు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్ ఇది. అది పొగురు, మనిషిలో ఇక తగ్గలే పొగురు. కాబట్టి సార్ సభా హక్కుల సంఘం అవసరం లేదు సార్, సార్ ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలు అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్కి పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ప్రజలు తెలియకుండా ఎట్లా సార్? ప్రజలకు తెలియజేయండి. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో. 10 మంది 11 మంది గతంలో కూడా జనార్దన్ రెడ్డి 1994-99 దిగోడు చేశారు. అప్పుడు కూడా 10% ఏదో బుచ్చయ్య చౌదరి గారు తెలుసు. అప్పుడు 10%, 27 మెంబర్స్ ఉన్నారు సార్. మొత్తం 27, 27 మెంబర్స్ నేను ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఫ్లోర్ లీడర్, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన లీడరు. ఉపేంద్ర గారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో లీడర్గా ఉన్నారో ఆ రకంగా ఉన్నాడు. కానీ సార్ మళ్ళీ ఇంత అహంకారం ఎట్లా సార్? ఆయన ఏం చేయాలో సభ హక్కు ప్రివిలేజ్ అవసరం లేదు సార్. సభ బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము నర్తిస్తున్నాం సార్. నేను కాపాడాలి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ సార్. రాజుగారు దీన్ని ప్రొలాంగ్ చేసి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, అత్యంత గౌరవమైన పదవిలో తమరు ఉన్నారు అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయము ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీని ప్రకారము డెఫినెట్గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు సభ్యుల్ని ఒక కమిటీ వేసి, ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనిపైన చర్చ కూడా అవసరం ఉంది అధ్యక్ష. చర్చ అంటే ఏదో వాళ్ళ పైన వేరే విధంగా మాట్లాడటం గురించి కాదు అధ్యక్ష. కనీసము ప్రజల్లోకి మనము సీరియస్గా తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఏంటో క్లియర్గా మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రివిలేజ్కి ఒక కమిటీ వేయండి అధ్యక్ష, కామన్ కమిటీ వేసి దానిపైన రిపోర్ట్ తమరు తెప్పించుకుని ఒక టైం లైన్స్, గైడ్ లైన్స్ ఇచ్చి తెప్పించుకుని దాన్ని పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఒక నిర్ణయానికి వద్దామండి, ఫాలో అవుదాం. ఇప్పుడు మరొక విన్నపం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 221 నిబంధన ప్రకారంగా విశాఖ డైరీలో జరిగాయన్న అవినీతి అవకతవకలపై విచారణ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు.
ప్రత్యేక సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును మనం ఇచ్చిన గడువు అయింది. మరొక 2 నెలలు పొడిగిస్తున్నట్టు నేను సభకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఎవరండి? టైం కూడా హాఫ్ అన్ అవర్ మనకు అయ్యింది. ఫస్ట్ క్వశ్చన్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. సభ్యులు భానుప్రకాష్ గారు. నమస్కారం అధ్యక్ష. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయబడి శాంక్షన్ చేసి ఓపెనింగ్ చేసిన పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురం గురుకుల పాఠశాల 23 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష. అక్కడ పాఠశాలతో పాటు ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష 2007లో. 2013లో అప్పటి నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణాడు గారు, స్వర్గీయ గాలి ముద్దుకృష్ణాడు చేతుల మీదుగా దరిదాపుల్లో 3 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక సౌకర్యాలు కల్పించారు అధ్యక్ష. నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ గురుకుల పాఠశాలలో ఇవాళ 540 మంది బాలికలు చదువుకుంటున్నారు అధ్యక్ష. గత సంవత్సరం అన్ని క్లాసుల్లో కూడా 100% ఉత్తీర్ణత సాధించిన చరిత్ర దీనికి ఉంది అధ్యక్ష. ఇక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా, దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఈ బాలికల కోసం ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బాలికలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఇది 3 కాన్స్టిట్యున్సీస్కి మధ్యలో ఉన్నందువల్ల సత్యవేడు, అటు జీడి నెల్లూరు, నగరి కాన్స్టిట్యున్సీ ఉండడం వల్ల ఈ 3 ప్రదేశాల నుంచి బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సిఈసి హెచ్ఈసి గ్రూపులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే మనం చూసాం ఈ గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఈ స్కూలు నిజంగా చెప్పాలంటే చాలా దీన అవస్థలో ఉంది అధ్యక్ష. ఈ విద్యార్థులు ఇక్కడ చాలా అంటే భద్రత కానీ అవసరాలు కానీ చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మనం సైన్స్ గ్రూపులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇటీవల కాలంలో ఇక్కడ భారీ వర్షాలకి ప్రహరీ కూడా మొత్తం కూడా కూలిపోయింది అధ్యక్ష. అక్కడ ఈ బాలికల భద్రత కోసం దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే అక్కడంతా కూడా 540 మంది బాలికలు అక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అక్కడ తాగడానికి నీరు కూడా కొద్ది కొరత ఉంది. ఆడ కూడా బాలికలకి కావాల్సిన సదుపాయాలు కూడా, అలాగే నీటి పైపులు, డ్రైనేజ్ పైపులు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దాన్ని కూడా మరమ్మతులు చేయమని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. అలాగే అక్కడ 540 మంది బాలికలు చదువుకున్నందుకు అక్కడ 4 తరగతి గదులు కూడా అడిషనల్ తరగతి గదులు కూడా రిక్వైర్మెంట్ ఉంది. దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అధ్యక్ష. అలాగే ఐటీ తరగతుల కోసమని ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ వాళ్ళకి ఆ సదుపాయం కల్పించడం అవుతాం. బోధనాతర సిబ్బంది కూడా చాలా కొరత ఉంది. దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయగలరని చెప్పి మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.